పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ చైతన్య పాఠశాలపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు దాడులు చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు దాడులు నిర్వహించారు. పాఠశాలలో విక్రయాలు చేస్తున్న పుస్తకాలు, యూనిఫామ్ బయటకు తెచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులు నినాదాలు చేపట్టారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజు వసూలు చేసి వ్యాపారం చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి కార్పొరేట్ పాఠశాల దోపిడీలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యను అంగడి సరుకులా మారుస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో వేలాది రూపాయల ధనార్జనే ధ్యేయంగా లక్ష్యంగా తీసుకొని ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పుస్తకాలు, అలాగే బట్టలు, అలాగే ముడి సరుకులన్నింటిని కూడా అమ్మడం అనేది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి. విద్యా హక్కుల చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఈ విద్యా హక్కుల చట్టం చెప్తుంటే ఈ విద్యా సంస్థలు వేలాది రూపాయలు ఫీజులు తీసుకొని విద్యార్థులు న్యాయమైన విద్య అందించడం లేదు. ఎక్కడో దేశంలో ఎక్కడో ఒక ర్యాంక్ వస్తే ఆ ర్యాంకుల మొత్తం మీద ఈ దేశం మొత్తం ప్రచారం చేసి విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు, యూనిఫాము, అలాగే బిల్డింగ్ ఫండ్, అలాగే ట్యూషన్ ఫీజు, అనేకమైనటువంటి పరీక్ష ఫీజు, అనేకమైన ఫీజులతో రన్ చేస్తూ విద్యార్థులు నిలువెల్లా మోసం చేసినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి పలుమార్లుగా ఏఐఎస్ఎఫ్గా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, డిఈఓ కానీ, ఎంఈఓ కానీ ఇప్పటికీ పుస్తకాలు దించి అరగంట సేపు అవుతుంది. కాల్ చేసినా సరే పట్టించుకోని పరిస్థితి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా